అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 23వ కీర్తన చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తన. ఈ కీర్తన ప్రతి ఒక్కరికి కూడా పరిచయమే. అయితే ఈ కీర్తనాకారుడు తాను ఒక గొర్రెగా, దేవుడు ఆయన కాపరిగా ఎంచుకొని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మొదటి 2 వచనాలు మనం ఆలోచించగలిగినట్లయితే, దేవుడు నా కాపరి, ఆయన నన్ను పచ్చిక గల చోట్లలోకి తీసుకువెళతాడు, పరుండ చేస్తాడు, శాంతికరమైనటువంటి జలముల దగ్గర నడిపిస్తాడని భక్తుడు అంటున్నాడు. అంటే దేవుడు నాకు ఏ లోటు కూడా లేకుండా మంచి పచ్చిక, మంచి జలములు, అంటే చక్కటి ఆహారము, చక్కటి పానీయము దేవుడు నాకు ఇస్తారు. అంటే ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్లో, చక్కటి స్థితిలో ఆయన కాపరిగా ఉండి నన్ను నడిపిస్తారని భక్తుని యొక్క ఉద్దేశం. 4వ వచనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అంటున్నాడు. అంటే నా జీవితంలో ఒకవేళ కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పటికీ నేను భయపడను. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నారు. ఆయన దుర్ధికర, ఆయన దండము నాకు సహాయంగా ఉందని భక్తుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఒకవేళ అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి కష్టాలు, సమస్యలు వస్తాయి కనుక ఆ సమస్యలు అనేటువంటి గాఢాంధకారము మన జీవితంలోనికి వచ్చినప్పుడు, అలాంటి లోయల గుండా మనం వెళుతున్నప్పుడు భయపడవలసినటువంటి అవసరం లేదని భక్తుడైన కీర్తనాకారుడు అంటున్నాడు. ఎందుకంటే నాకు దేవుడే తోడుగా ఉంటాడు, దేవుని యొక్క సహాయము నాకు ఉంటుంది, ఏ అపాయానికి కూడా నేను భయపడనంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనం కూడా దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకి తోడుగా ఉన్నారు. అయితే 5వ వచనంలో ఒక మంచి మాట ఈరోజు మనకి దేవుడిచ్చే మాట. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. అంటే శత్రువులు ఏమంటారంటే, శత్రువుల యొక్క ఉద్దేశం ఏంటంటే మనం పతనం అయిపోవాలి, వాళ్ళ కండ్ల ముందు మనం నాశనం అయిపోవాలని కోరుకుంటారు శత్రువులు. వారి కండ్ల ముందు మనం బాగుంటే వారు ఒప్పుకోరు, వారికి ఇష్టం ఉండదు. మన యొక్క పతనాన్ని, మన యొక్క నాశనాన్ని కోరుకుంటారు కొంతమంది. కానీ అలాంటి వారి ముందు మనం పడిపోకుండా, మనకి లోటు లేకుండా దేవుడు మన శత్రువుల ఎదుట మనకి భోజనము సిద్ధపరుస్తానని మాట్లాడుతూ ఉన్నారు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఎంత మంచి మాట అండి. వారి ఎదుట వారు చూస్తూ ఉంటుండగా దేవుడు మనకి కావలసినవన్నీ సమకూరుస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట అండి. కనుక ఎవరైతే మన శత్రువులు ఎవరైతే ఉన్నారో, మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి ఎదుటే దేవుడు భోజనం సిద్ధపరుస్తాడు. అంటే వాళ్ళ ముందు పడిపోకుండా, వారు చూస్తూ ఉంటుండగానే దేవుడు మనకి కావలసినవన్నీ సమకూరుస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు, వీరు నా కోసం అలాగ అనుకుంటున్నారు, నా పతనాన్ని చూస్తున్నారు, లేకపోతే నాకేం జరుగుతుందని నా శత్రువులు అనుకుంటున్నావేమో. దేవుడు వారి ముందు నేను పడిపోనీయడు. వారి ముందు నిన్ను హెచ్చించి నీకేం కావాలో ఆయన నీకు సిద్ధపరుస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నిటినీ కూడా తీర్చి, వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి చదువులో, అన్ని విషయాల్లో కూడా సహాయం చేయండి. అలాగనే విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను ప్రభా చక్కటి ఆరోగ్యాలతో నింపి వారి పనులకు మీరు తోడై ఉండండి. ఈ రోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండలాగున నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.